ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా, అలాగే శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం మనకు కలుగుతుందా అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. శంఖం ఇంట్లో ఉండడం చాలా మంచిది. శంఖాన్ని పూజించడం వల్ల ధనలక్ష్మి అనుగ్రహిస్తుంది. సంస్కృతంలో శంఖం అంటే పవిత్ర జలాలను కలిగి ఉంది అని అర్థం. మన భారతీయ సంస్కృతంలో ఒక ప్రత్యేక స్థానం ఉండడానికి కారణం సముద్ర మదన సమయంలో పాల సముద్రం నుండి బయటికి రావడమే. ఒక సముద్రపు జీవి రక్షించుకోవడానికి కవచంగా తయారు చేసుకున్న దానిని మనం చాలా పవిత్రంగా భావిస్తున్నాం. మనకు కలశ పూజ తర్వాత శంఖ పూజ కూడా ఉంటుంది. శంఖంలో తులసి దళం నీటిని పోసి భగవంతునికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. శంఖంలో జలం పోయగానే ఆ జలం శుద్ధి అయిపోతుంది, ఎంతో పవిత్రమైపోతుంది. ఒకప్పుడు ఎక్కువగా శంఖంతో తీర్థం ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉద్ధరణతో ఇస్తున్నారు. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అనే సామెత మనం వింటూనే ఉంటాం. శంఖంలో కాల్షియం ఉంటుంది కాబట్టి శంఖం నుంచి తీసుకునే తీర్థం ద్వారా మన ఎముకలకు పుష్టి అనేది పెరుగుతుంది. శంఖం ఇంట్లో ఉండడం వల్ల వాస్తు దోషాలనేటివి పోతాయని పెద్దలు చెబుతున్నారు. వాస్తు శాస్త్ర ప్రకారం శంఖాన్ని దేవతాగృహంలో తప్ప ఇంటిలో అలంకారప్రాయంగా మాత్రం పెట్టుకోకూడదు. శంఖంలో దక్షిణావృత శంఖం, వామావృత శంఖం అని ఉంటాయి. దక్షిణావృత శంఖంతో అభిషేకం చేయాలి. ఉత్తరావృత శంఖాన్ని అర్చించాలి. శంఖాన్ని అర్చించేటప్పుడు ఒక పీట మీద ఉంచి అర్చించాలి. శంఖ మధ్యే సోమాయ నమః, శంఖాగ్రే బ్రహ్మణే నమః, శంఖ మధ్య ఆదిత్యాయ నమః, ప్రణవేన శంఖం ద్వాదశవారం పురైత్వా అని చెప్పాలి. అని చెప్పి గంధం కుంకుమ పెట్టి అలంకరించాలి. అర్చించే శంఖంతో ఊదకూడదు. అర్చించే దానితో శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. ఒక్కసారి కనుక ఊదినట్టయితే దానిని పూజలో పెట్టకూడదు. శంఖంలో ఎప్పుడు నీళ్లుండాలి. శంఖంలో నీరు పోసే సమయంలో శంఖపీఠే బ్రహ్మణే నమః, శంఖపీఠంలో బ్రహ్మదేవుడు ఉన్నాడని అర్థం. శంఖాగ్రే సోమాయే నమః, మధ్య గంగ సరస్వత్యేభ్యో నమః అని చెబుతూ పూజించాలి. మంత్రాలన్నీ రాకపోయినా శంఖంలో నీరు పోసేటప్పుడు ప్రణవేన ఓంకారంతో 12 సార్లు నింపండి. శంఖాన్ని ఖాళీగా పెట్టకండి. అయితే దక్షిణావృత ముఖం కలిగిన శంఖం అనేది కీర్తి ప్రతిష్టలతో పాటు విజయానికి, లక్ష్మీ ఆగమనానికి ప్రతీకగా చెబుతారు. దక్షిణావృత శంఖం ప్రత్యేకమైనది, అరుదైనది. ఇది కుడివైపుకి తెరుచుకుని ఉంటుంది. దక్షిణావృత శంఖం, గవ్వలు, చంద్రుడు, లక్ష్మీదేవి ఇవన్నీ క్షీరసాగరం నుంచి వచ్చాయి. ఇవన్నీ లక్ష్మీదేవికి తోబుట్టువులు. వీటిని పూజిస్తే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ దక్షిణావృత శంఖం గనక ఇంటిలో ఉన్నట్టయితే సకల దోషాలను హరింపజేస్తుంది. ఈ శంఖాన్ని మనం పూజించడం వల్ల ఆయువృద్ధి, సంతాన వృద్ధి, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే శంఖం విష్ణువుకి, శివునికి చాలా ప్రీతి పాత్రమైనది. కాబట్టి మనం శంఖాన్ని పూజగదిలో పెట్టుకొని చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. ఇలా పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి నుంచి మనకు అనుగ్రహం కలుగుతుంది. ఆమె నుంచి సకల సంపదలు, కీర్తి ప్రతిష్టలు అనేటివి మనకు కలుగుతాయి. ఇదండి వీడియో. మీ అందరికీ నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా షేర్, ఇంకా కామెంట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.